మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో నిర్మిస్తున్నటువంటి హైకోర్టు భవన సముదాయాన్ని రీడిజైన్ చేయడం అనేది అందులో ప్రధాన అంశం. ఇంకా కట్టనే లేదు, అప్పుడే రీడిజైన్ ఏంటి అని చాలామందికి సందేహం రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్స్లో ఉన్నటువంటి హైకోర్టు బిల్డింగ్ టెంపరీ బిల్డింగ్ అది. ఎందుకంటే అది జిల్లా కోర్టుల సముదాయం కోసం నిర్మాణం మొదలుపెట్టి హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ అయ్యేలోపు దాన్ని ఉపయోగించాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకని అది హైకోర్టు బిల్డింగ్గా చలామణి అవుతుంది. మరొక హైకోర్టు బిల్డింగ్కి సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతుంది. దాన్ని ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికగా రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకసారి మనం చూస్తే కనుక అప్పట్లో తీసుకొచ్చినటువంటి డిజైన్ హైకోర్టు అమరావతి నిర్మాణానికి సంబంధించి హైకోర్టు బిల్డింగ్ని నార్మన్ ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ డిజైన్స్ ఇచ్చినటువంటి టోటల్ లేఅవుట్లో ఒక ఐకానిక్ బిల్డింగ్గా దీన్ని రూపొందించారన్నమాట. సో మొత్తం ఈ భవన సముదాయంలో మీరు చూస్తే ఇక్కడ ఈ ఐకానిక్ టవర్లు, అలానే అసెంబ్లీ బిల్డింగ్, అటుపక్కగా అంటే ఎఫ్ జోన్ ఎఫ్ బ్లాక్లో గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నటువంటి ఎఫ్ బ్లాక్లో అదనపు ఆకర్షణగా కనిపించేది హైకోర్టు బిల్డింగ్ అనమాట. సో ఇది హైకోర్టు బిల్డింగ్ నమూనా. ఇది 7 అంతస్తుల భవనంగా కంప్లీట్ గ్రీన్ ఫీల్డ్ బిల్డింగ్గా నిర్మిస్తున్నారు. వెంటిలేషన్ కానీ అన్ని ఫ్యూచరిస్టిక్గా డిజైన్ చేశారు. అయితే 2017-18లో ఈ నిర్మాణాలు కనుక పూర్తయి ఉంటే లెక్క వేరేగా ఉండేది. మధ్యలో 5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కదా. సో 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ పనులు మొదలైనవి. ప్రజెంట్ స్టేటస్ ఒకసారి మనం చూస్తే కనుక ప్రజెంట్ స్టేటస్ కూడా అమరావతి కన్స్ట్రక్షన్ హైకోర్టు నిర్మాణాలకు సంబంధించినటువంటి గ్రౌండ్ ఫౌండేషన్స్ అనమాట. ఇది మొత్తం మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేస్తే, ఈ దృశ్యాన్ని అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా ఈ సైడ్ అంతా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. ఇటు సైడ్ అంతా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. ఒక పక్క నుంచి బేస్మెంట్ స్ట్రక్చర్ అవుతుంది. వాటర్ సీపేజ్ లేకుండా ప్రొటెక్షన్ తీసుకుంటూ నిర్మాణం చేస్తారు. టోటల్గా వీటన్నిటిని కూడా 16 బ్లాకులుగా విభజించి మొత్తం అన్నీ కూడా గ్రౌండ్ స్లాబింగ్ అంటే రాఫ్ట్ ఫౌండేషన్ అంటున్నారు కదా, ఆ రాఫ్ట్ ఫౌండేషన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మొదలైంది. ఇప్పుడు స్లాబ్ వేయడం మొదలు పెడితే కనుక ఒక బేస్మెంట్, తర్వాత ఇప్పుడు చూడండి ఇదంతా స్లాబ్ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు కదా, ఒక బేస్మెంట్ కింద రెడీ అవుతుంది, పైన సెకండ్ బేస్మెంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ గ్రౌండ్ లెవెల్ వస్తుంది. ఇది గ్రౌండ్ లెవెల్ కంటే ఆల్మోస్ట్ 20 ఫీట్ 30 ఫీట్ దిగువలోకి ఉన్నటువంటిది అనమాట. పైలింగ్ వర్క్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేశారు. సో ఇది ప్రజెంట్ స్టేటస్. దీనికి మళ్ళీ రీడిజైనింగ్ ఏంటి అనేటువంటి సందేహం మనకు రావచ్చు. దానికి ఈ క్లారిటీ ఇచ్చేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్పింది. ఇటీవల కాలంలో హైకోర్టు బిల్డింగ్ ఈ పిక్చర్లో క్లియర్గా ఈ యాంగిల్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ బేస్మెంట్ 1, ఇప్పుడు ఇది పైన స్లాబ్ వేసేస్తే కనుక ఇది బేస్మెంట్ 1 సీలింగ్ అయ్యేది, ఇది పైన బేస్మెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బేస్మెంట్ 1, 2 ఇస్తారా లేదా గ్రౌండ్ లెవెల్తోనే మేనేజ్ చేస్తారా అనేది ఆ నిర్మాణాన్ని కంప్లీట్ అయ్యేదాన్ని బట్టి కానీ మనం అర్థం చేసుకోలేం. ఎందుకంటే ఈ ప్రణాళిక అంత కాంప్లికేటెడ్గా ఉంది. టోటల్ ఫ్యూచరిస్టిక్గా భూకంపాలు తట్టుకుని వరదలు తట్టుకుని ఉండేలాగా డిజైన్ చేశారు. సో ఈ డిజైన్కి తగ్గట్టుగా ఇప్పుడు మరొక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ డిజైన్ని యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేసేటువంటి క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో సహా ప్రతి ఒక్కరూ విజిట్ చేశారు ఈ నిర్మాణ ప్రణాళికల్ని. అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ టీంతో సమన్వయం చేసే క్రమంలో ఈ 10 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు కోర్టు అవసరాలని మరింతగా పెంచాయి. కాబట్టి మరికొన్ని మార్పులు కావాలని చెప్పని హైకోర్టు సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. మాడిఫికేషన్స్కి ఆమోదం తెలుపుతూ ఒక ప్రత్యేక కన్సల్టెన్సీని దీనికోసం నియమించాలని నిర్ణయించింది. దీనికోసం 206 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. మళ్ళీ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ నియామకానికి సంబంధించి 206,59 లక్షల రూపాయలు వెచ్చించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆల్రెడీ ఈ ప్రాసెస్ అంతా చూసింది నార్మన్ ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ కాబట్టి. సో ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్ సంస్థనే ఈ స్పెషల్ కన్సల్టెన్సీ కోసం, ఈ నిర్మాణంలో మాడిఫికేషన్స్ కోసం మళ్ళీ నియోగించేటువంటి అవకాశం ఉండొచ్చు, ఒక ఆప్షను. లేదంటే ఇంకేదన్నా విభాగాన్ని కూడా ఎంచుకోవచ్చు అనమాట. సో మొత్తం హైకోర్టు రీడిజైన్కి సంబంధించి అదనపు భవనాలని అక్కడ ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఎందుకంటే ఈ డిజైన్ అంతా కూడా ఒక స్పెషల్ డిజైన్ కింద తీసుకొచ్చారు, ఒక స్పెషల్ థీమ్ కింద తీసుకొచ్చారు. సో అదనపు భవనాలు తీసుకురావాలంటే ఈ థీమ్ దెబ్బతినకుండా ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ చేయొచ్చు, ఇతర అవసరాల కోసం ఎక్స్టెండెడ్ స్పేసెస్ని మనం ఎక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది, మొత్తం అంతా కూడా గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్లో డెవలప్ చేస్తుంది. చూడండి ప్రతి దాని ముందర, అసెంబ్లీ ముందర, హైకోర్టు ముందర కూడా చిన్న చిన్న నీళ్లు, సెలయేళ్ళు, అలానే మొక్కలు, చెట్లు ఉండే విధంగా ప్రణాళికను రెడీ చేశారనమాట. సో ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని
భద్రత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ రీడిజైనింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేసేందుకు ఒక స్పెషలిస్ట్ కంపెనీని మళ్ళీ అపాయింట్ చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాళ్ళు ఇచ్చేటువంటి సజెషన్స్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఈ అంశానికి ఇదొక గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా చెప్తూ వచ్చారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రణాళికని అమలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి ఫర్దర్ ప్రాసెస్ని ఏజీఐసీఎల్ లాంటి సంస్థలు నిర్మాణ బాధ్యతలన్నీ కూడా ఏజీఐసీఎల్ ప్రస్తుతం పర్యవేక్షిస్తుంది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో ఆ దిశగా అడుగులు పడడానికి మార్గం సుగమమైంది. త్వరలోనే ఇంటర్నల్ స్పేసెస్ చూడండి ఏ విధంగా డిజైన్ చేస్తారు. మొత్తం అంతా ఒక మంచి తోటలో పనిచేసేటువంటి అనుభూతి కలుగుతుంది. కోర్టులు అంటే భయపడేటువంటి రోజులు పోయి ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించే రోజులు రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తుంది. అందులోనే భాగంగానే ఈ రీడిజైనింగ్ ప్రాసెస్ను కూడా కంప్లీట్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీకి ఎండార్స్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది.